చెప్పుకోవచ్చు. మనం అయితే మాట్లాడదాం ఇక్కడ ఉన్న వాళ్ళతోని. ఎట్లా ఉండబోతా ఉంది? ఇప్పటికీ ఏర్పాట్లు అయితే పూర్తయిపోయినాయని కూడా చెప్పుకోవచ్చు. అన్న ఎట్లా ఉండబోతా ఉంది ఈ అఖండ 2 ఈవెంట్? ఈవెంట్ బ్రహ్మాండంగా ఉంటుందండి. అఖండ తాండవమే తాండవం థియేటర్లో బాలయ్య బాబు అభిమానులు సూపరు మామూలుగా లేదు. అసలు అఖండ 1 మించి ఉందండి ఈ సినిమా మామూలుగా లేదు. హై పవర్ హై క్వాలిటీతో అసలు విజృంభించేశాడు ఆయన. వన్ మ్యాన్ షో లాగా. అక్కడ చింతామణిలో కూడా సక్సెస్ టైలర్ అద్భుతంగా ఉంది. మేము వెళ్ళామండి. వర్షం వచ్చినా కూడా లెక్క చేయకుండా ఆ పరమేశ్వరుడు వర్షం ఆపి బాలయ్య బాబు మహత్యం అది. ఆయన చేసిన పూజలు ఫలించి వర్షం ఆపి ట్రైలర్ లాంచ్ చేశారు. శివరాజ్ కుమార్ గారు వచ్చారు. అది హైలైట్ అసలు మా సినిమాకి ఫస్ట్ విజయం. తర్వాత ఇక్కడ కైలతాపూర్లో హైదరాబాద్లో కూడా భారీ విజయాన్ని భారీ ఆకర్షణతో అఖండమైన విజయంతో బాగా సక్సెస్ అవుతుందండి. గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ అండి. శ్రేయస్ మీడియా వాళ్ళ ద్వారా ఈ ఆడియో ఫంక్షన్ అఖండ 2 14+ ట్రైలర్ మామూలుగా లేదు. మొదటిగా మించుందండి. ఇది చాలా ఒళ్ళు కగురుపొచ్చే విధంగా ఉంది. ఫైట్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్సలెంట్ గా జరుగుతుందండి. బాలయ్య బాబు అభిమానులు అందరికీ డిసెంబర్ 5వ తారీఖు థియేటర్లు అంతా దద్దరిపోయే విధంగా అభిమానులకు కోలాహలంగా సంక్రాంతి విందు భోజనం పండగలాగా మొత్తం బాలకృష్ణ గారి అభిమానులందరికీ పేరున ప్రతి ఒక్కరికి 5వ తారీఖు గ్రాండ్ లెవెల్లో భారీ ఎత్తున భారీ బడ్జెట్తో 250 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమా తీశారు. చాలా బాగా జరిగింది. ప్రయాగరాజ్లో తీసాం. కుంభమేళకి నేను కూడా వెళ్ళండి. గ్వాలియర్ వెళ్ళాం. అలాగే మారేడుమిల్లి అడవిలో ఫైట్ వాటర్ ఫాల్స్ ఫైట్ అది రియల్ అండి. అది వాటర్ ఫాల్స్ లో ఫైట్ తీశారు బాలకృష్ణ గారు. చాలా బాగా తీశారు. ఎక్కడ డూబ్ లేకుండా ఆయన ఒరిజినల్ గా చేశారు. మేమే భయం వేసింది మాకు. అసలు ఎలా చేస్తున్నాడు సార్ మాకు అసలు ఏంటి అంత దైవశక్తి అండి. సనాతన ధర్మం దేశంలో ఉండాలని కాన్సెప్ట్తో చాలా నిజంగా దైవశక్తి దైవం ఆయనలోనే ఉంది. నిజంగా పురాతన స్వామి గారు కూడా ఉన్నారు. స్వామి గారు ఎలా ఉంది ట్రైలర్ చూసారా? ఎలా అనిపిస్తుంది? నేను అఖండ ఫస్ట్ అప్పుడు కన్యస్వామి అండి. కన్యస్వామి వేసుకుని అఖండ ఇటు కావాలని కోరుకున్నా. అది బ్రహ్మాండం ఇట్టయింది. ఇది కూడా సెప్టెంబర్ 20 తారీఖు రిలీజ్ కావాల్సింది, వాయిదా పడి ఇప్పుడు అఖండ 2 కూడా నేను మాల్లో ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది. ఇది కూడా బ్రహ్మాండమైన ఇట్టు. మన హిందూ మతం సనాతన ధర్మాన్ని పెంపొందించేలాగా బాలయ్య బాబు శివుడు అవతారంలో చూసేవాళ్ళకి కూడా కన్ను సరిపోదండి. 2 కన్ను కూడా సరిపోవు. 1000 కళ్ళతో ఆ సినిమా డిసెంబర్ 5వ తారీఖు ఎలా ఉంటుందో, అఖండ తాండవం అనేది ఎలా ఉంటుందో మీరు అక్కడ చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ చూసినా ఎక్కడ చూసినా అర్థం కాదు. సినిమా థియేటర్లోనే తమన్ మ్యూజిక్ తోనే బోయపాటి డైరెక్షన్ తోనే బాలకృష్ణ నట విశ్వరూపంతోనే డిసెంబర్ 5వ తారీఖు అన్ని థియేటర్లో పాన్ ఇండియా లెవెల్. ఇది అందరికీ చరిత్ర రికార్డు బద్దలు కొట్టే సినిమా. పాన్ ఇండియా బాలయ్యబాబు ఏంటో నిరూపించే సినిమా ఇది. ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా ఒకటే మతం. ఈ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా ఒకటే ధర్మం. అదే సనాతన హైందవ ధర్మం. బాలయ్య బాబు చెప్పారు. అలాంటి డైలాగులు ఇందులో ట్విస్ట్ ఉంటుంది. ఇప్పుడు చెప్పకూడదు. ఆ పాటలోనే 40 సెకండ్లో ఒక ట్విస్ట్. అది ఎవరు కూడా మర్చిపోలేని అనుభూతి. ఆ ట్విస్ట్ లో కనపడిన వాళ్ళు కూడా కనపడతారు. అందరికి కూడా ఆ పాట జాలికాయ పాటలో కూడా మీరు అప్పుడు సినిమా పాట ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో కూడా వైరల్ అయిపోయింది ఆ పాట. ఎట్లా తమన్ గారు కావచ్చు, లేకుంటే బోయపాటి శ్రీని కావచ్చు, లేకుంటే హీరో నందమూరి హీరో కావచ్చు, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో ఎట్లా అనిపిస్తాం? అసలు ఈ కాంబినేషన్ గురించి చెప్పకూడదు కదండి. మనం బాలయ్య బాబు బోయపాటి అంటే ఎప్పుడు మన సింహ లెజెండ్, అఖండ 1 అఖండ 2 తమను చూస్తున్నారు. నందమూరి తమన్ అని పేరు పెట్టారు. దాని గురించి మనం మాట్లాడదు. మళ్ళీ నేను గోపిచంద్ సినిమా కూడా మళ్ళీ తమనేనే. ఎక్కడ పోయినా మీరు తమను బాలకృష్ణ తమన్ అంతేగాని వేరేది లేదు. రికార్డు బద్దలు కొడుతుంది అంతే. మీకు డిసెంబర్ ఇప్పుడు మాల్లో ఉన్న చెప్తాను నేను. సినిమా 10 ఒక్కళ్ళు ఇస్తుందండి. ఏ హీరోని కించపరచడం లేదు, ఎవరిని కూడా లేదు. 10 ఒక్కళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. అఖండ అనేది అఖండ విజృంభం. నటుడు శివుడే బాలయ్య బాబు రూపంలో వచ్చి అఖండ తాండవం చేశాడు. హైదరాబాద్ లో కూడా మొత్తం దద్దరిల్లిపోతుంది అనుకోవచ్చు. అన్ని ప్యాన్ ఇండియా కాబట్టి మొన్న అక్కడ చేశారు. ఈ రోజు ఇక్కడ మళ్ళీ యోగి గారిని కలిశారు. అన్ని చోట్ల ప్యాన్ ఇండియా కాబట్టి పలు రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో తిరగాలి కాబట్టి ప్యాన్ ఇండియా అందరికీ ప్రమోషన్ చేపిస్తున్నాం. బాలయ్య బాబు సినిమా ప్యాన్ ఇండియాలో దాదాపు ఈ మించి కోట్లు. అప్పుడు ఏదో 100 కోట్లు అన్నారు. ఇప్పుడు చూడండి మా బాలయ్య బాబు సత్తా ఏమిటో. బాలయ్య బాబు రికార్డులు అప్పుడు తక్కువ రేట్ అండి. బాలయ్య బాబు 100 కోట్లు చేయలేక కాదు. అఖండ సినిమా రిలీజ్ చేసినప్పుడు రేట్లు ఎంత ఉన్నాయండి? తక్కువ ఉన్నాయి. మేము కూడా 200-300 రేట్లు పెడితే వాళ్ళకి డబుల్ రేట్లు వస్తాయి. 10 ఒక్కడు ఏదో మాట్లాడుతున్న 100 కోట్లు దాటలేదు అది ఇదని. బాలయ్య బాబు ఎప్పుడు కూడా అభిమానులకి ప్రజలకు అందుబాటులో ఉండి రేట్లు తగ్గిమని చెప్తారు తప్ప కానీ రేట్లు పెంచమని ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు పాన్ ఇండియా కాబట్టి బాలయ్య 100 కోట్లు కాదు 200 కోట్లు కూడా వస్తాయని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. బోయపాటి శ్రీనగానే ఒక మనకి బ్రాండ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎలివేషన్ పాటలలో అలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమాలో. బోయపాటి ముందు యాక్షన్ చూపించిన తర్వాత ఆయనకి నచ్చిన తర్వాత అప్పుడు మనం ఆయనకి పాజిటివ్ ఉంటది. బోయపాటి అఖండ చూసాం. అఖండ ఎట్టుంది ఫస్ట్ హాఫ్ లో అసలు ఆ ఇంటర్వెల్ సీన్ వచ్చినప్పుడే అఖండ అప్పుడే మామూలుగా డబుల్ కొట్టింది. ఇప్పుడు అఖండ 2 కూడా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దేశ ఆత్మ అన్నాడు.
అది చూస్తే మనకి మామూలుగా ఉండదండి. బోయపాటి సీన్ అంటే ఈ సినిమాతో ఇంకా పై స్థాయికి వెళ్ళిపోతాడు. మేము ఖమ్మం జిల్లా నుంచి వచ్చాం. బాలయ్య బాబు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాం. మేము ఎక్కడ ఫంక్షన్ చేస్తే అక్కడికి వెళ్తాం. నేను ఖమ్మంలో గత 360 రోజుల నుంచి అన్నా క్యాంటీన్ నా సొంత ఖర్చులతోనే దాదాపు రోజుకి 200 మందికి భోజనాలు పెడుతున్నానండి. ఒక నెల రోజులు నా సొంత ఖర్చులు, తర్వాత ఎవరైనా బర్త్డేలు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, జ్ఞాపకార్థాలు ఎవరి పేరున కూడా దాదాపుగా సంవత్సరం నుంచి డైలీ 200 మందికి నందమూరి తారక రామారావు గారి దివ్యాసులతో బాలయ్య బాబు అభిమానంతో నేను అన్నా క్యాంటీన్ తెలంగాణలో ఎక్కడ లేదండి. సంవత్సరం క్రితం నుంచి పెడుతున్నా, ఇంకా కంటిన్యూగా నిరంతరంగా సాగుతుంది. అది అన్నగారు అభిమానులు. తెలంగాణలో ఖమ్మం జిల్లా అంటే ఖమ్మం జిల్లా అన్నగారు అభిమానులు, అన్నగారు జిల్లా అంటే ఖమ్మం జిల్లా. జై బాలయ్య, జై జై బాలయ్య.